అండ్ ఇక్కడ ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు అది కూడా ఇందులో ఉంది. అండ్ చాలా మంది అడగవచ్చు, ఇమ్రాన్ సార్ కొద్దిగా రివీల్ చేయండి ఎందుకంటే మాకు చాలా టెన్షన్ ఉందని చెప్పేసి. గ్రేటర్ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపునకు రోజుకు 4 నియోజకవర్గాలు చొప్పున ఈ నెల. హలో ఆల్, ఇంకో ఇంపార్టెంట్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను అనమాట. అండ్ ఇంకోటి మనకు లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది మన డబల్ బెడ్రూమ్ హౌస్ పైన ఇందిరమ్మ ఇల్లు పైన అనేది. అండ్ ఎప్పుడు అనేది ఫైనల్గా ఇందిరమ్మ ఇల్లు అనేది ఇవ్వబోతున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ అనేది పోస్ట్ అయ్యింది. ఇదంతా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అండ్ ఎక్కడ కూడా స్కిప్ కాకండి, ఎందుకంటే ఇందులో నేను అర్హులు ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ప్రభుత్వం ఇవ్వబోతుంది, రైట్. ఇదే చాలా పెద్ద అనేది ప్రజల్లో అనేది ఒక టెన్షన్ అనేది మేల్కొందనమాట. ఎవరికి అనేది ఫస్ట్ ప్రయారిటీ అనేది గవర్నమెంట్ అనేది ఇవ్వబోతుంది ఈ యొక్క సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇల్లు హౌజెస్లో. సో ఎక్కువ టైం అనేది తీసుకోను, స్ట్రీట్ మ్యాటర్ ఉంటుంది, ఇది టైం అసలు వేస్ట్ కాదు. ఇంకెందుకు వీడియోలోకి వెళ్దాం. ఇంపార్టెంట్ మ్యాటర్ అనేది ఇక్కడ నేను పెడతాను చూడండి. మీకు ఏమని చెప్తున్నారంటే మనకి ఈ ఆర్టికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ అనమాట. 2వ విడత ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుపై కీలక ప్రకటన అనేది చేసింది ప్రభుత్వం. తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌరవనీయులైన విసి గౌతమ్ గారు అనేది పేర్కొన్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏం చెప్తున్నారంటే వచ్చే నెల 15వ తేదీ వరకు 2వ దశ ఇండ్ల కేటాయింపు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు అనేది జారీ చేశారు. ఇక్కడ మనకు ఓవరాల్గా వచ్చే నెల అంటే సెప్టెంబర్ 15th లోగా ఏదైతే ఇప్పుడు మనకు ఫస్ట్ ఫేజ్ అయిపోయింది కదా, ఈ సెకండ్ ఫేజ్ కూడా వచ్చే నెల 15th అనేది కంప్లీట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనేది భావిస్తుంది. అండ్ ఇక్కడ ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు అది కూడా ఇందులో ఉంది. అండ్ చాలా మంది అడగవచ్చు, ఇమ్రాన్ సార్ కొద్దిగా రివీల్ చేయండి ఎందుకంటే మాకు చాలా టెన్షన్ ఉందని చెప్పేసి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే చూడండి, 2వ విడతల్లో గుడిసెల్లో ఎవరైతే గుడిసెల్లో అనేది నివాసిస్తున్నారు కదా వారికి ప్రాధాన్యత ఇవ్వాలని వివరించారు. ఎవరైతే గుడిసెల్లో ఉంటారో అండ్ ఎవరికైతే రేకులు ఇల్లు ఉన్నాయో అంటే అందులో నుంచి మనకు కారుతూ ఉంటాయి కదా నీళ్లు, ఇప్పుడు పడుకొని ఉంటారు చాలా మంది కుటుంబం అంటే మనకు వర్షం రానివ్వండి ఏదైనా రానివ్వండి, రైట్. వాళ్ళు ఉండలేరు, ఓకే, వాళ్ళు అలానే జీవిస్తుంటారు. వాళ్ళ దగ్గర చేసుకొని డబ్బులు కూడా ఉండవు, అంతగా ఇన్కమ్ ఉండదు. సో వాళ్ళకి మొదట ప్రాధాన్యత ఇవ్వాలని మనకు ప్రభుత్వం అనేది ఇందులో పేర్కొంది. ఇంకోటి గ్రేటర్ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపునకు రోజుకు 4 నియోజకవర్గాలు చొప్పున ఈ నెల 27వ తేదీ నుంచి లాటరీ అనేది నిర్వహిస్తామని ప్రకటన చేశారు, రైట్. లాటరీ సిస్టమ్ ద్వారా అనేది ఎవరైతే గ్రేటర్ పరిధిలో మనకు ప్యూర్ హౌసెస్ అనేది అప్లై చేసుకున్నారు కదా ఇందిరమ్మ ఇండ్లు ఒక ఎల్ఐజీ స్కీమ్ కింద, సో మీరు కూడా అప్లై చేస్తుంటే వీళ్ళకి అనేది ఈ నెల 27వ తేదీ నుంచి అనేది లాటరీ సిస్టమ్ అనేది ప్రభుత్వం అనేది నిర్వహించబోతుంది. ఆ లాటరీ సిస్టంలో ఎవరైతే అర్హులు వెళ్ళారో వాళ్ళకనేది ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు అనేది రావడం జరుగుతుంది, రైట్. సో నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, 60,000 అనేది అప్లికేషన్స్ వస్తే అందులో కేవలం 20,000 అనేది క్వాలిఫై అయ్యి రిమైనింగ్ 40,000 అనేది ఇన్ ఎలిజిబుల్గా అనేది నిలిచారనమాట. సో ఇది ఎందుకు జరిగింది అని చెప్పేసి చాలా మంది అడగొచ్చు. ఇది ప్రభుత్వానికి మాత్రమే తెలుసు, ఎందుకంటే చాలా మంది డబల్ అప్లికేషన్లు పెట్టుకోవచ్చు, ఉన్నోళ్ళు పెట్టుకోవచ్చు, అర్హులు లేని వాళ్ళు పెట్టుకోవచ్చు, రైట్. ఇది ఆఫీసర్లు అనేది వెరిఫై చేసి అనేది వాళ్ళు ఫైనల్గా తుది జాబితా అనేది విడుదల చేస్తారు. అర్థమైంది కదా. ఈ 2వ ఫేజ్ను ఇంకోటి ఇది మనకు ఏదైతే మనకు ఇది ఎల్ఐజీ స్కీమ్ ఉంది కదా అది కూడా మనకు కంప్లీట్ అవ్వబోతుంది. సో ఎవరు కూడా టెన్షన్ తీసుకోకండి, ఎందుకంటే వచ్చే నెల 15 వరకు మనం చూద్దాం. అండ్ స్టాటసెస్ అనేది డే బై డే చెక్ చేస్తుండండి. అండ్ ఇంకోటి ఎల్ఐజీకి సంబంధించిన స్టాటస్ గురించి కూడా మార్నింగ్ వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్లో పెడతాను లేదా కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను, అది ఒకసారి చూసుకోండి. సో ఇది వాటి వీడియోలో ఎలా ఉందో నా కింద కామెంట్ చేయండి. మీ సందేహాలు ఏదో నా కింద కామెంట్ చేయండి, దానిపైన చదివి దానిపైన నేను వీడియో తీసుకొస్తాను, రైట్. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ రేపు ఆసరా పెన్షన్కి సంబంధించిన రేపు వీడియో అనేది రాబోతుంది. చాలా మంది ఆ వీడియో అనేది చూడండి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎందుకంటే ఆసరా పెన్షన్స్ కూడా ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం రిలీజ్ చేసింది కాబట్టి. సో కలుస్తాను నెక్స్ట్ వీడియోలో.